హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండి శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అక్టోబర్ 18th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా లేదా యారీ డిజైన్ పేపర్స్ బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్, నార్మల్ నీడిల్ నెంబర్ 11, కట్ బీడ్స్, 2 mm షుగర్ బీడ్స్, డ్రాప్ షేప్లో ఉన్న పర్ల్స్, 3 mm చమ్కీ, జర్దోజీ బిలియన్ రింగ్, థిన్ జరీ థ్రెడ్. నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూస్ చేస్తున్నాను. యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్ మధ్యలో చిన్న లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. ఇలా అన్ని ఫ్లవర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ జర్దోజీ రింగ్ తీసుకొని సేమ్ పాయింట్ దగ్గర కిందకి దింపేసామనుకోండి డ్రాప్ షేప్ లాగా వస్తుంది. తర్వాత దాని మీద 2 టైమ్స్ అంటే టాప్ సైడ్లో 2 టైమ్స్ సపోర్ట్ నాట్ అనేది వేయాలి. సో ప్రతి లాంగ్ ఫ్రెంచ్ నాట్కి ఇదే విధంగా జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ చుట్టూ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్టెమ్స్కి మధ్యలో జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసి సైడ్ పెటల్స్ కోసం మనం సింగిల్ కట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ సింగిల్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ కట్ బీడ్స్ చుట్టూ కూడా మనం జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటే దగ్గర పెట్టామనుకోండి, దాని చుట్టూ వచ్చేస్తుంది. టాప్ సైడ్లో ఒక సపోర్ట్ రింగ్ వేసుకోవాలి. తర్వాత ఇంకో ఫ్లవర్కి ఉన్న స్టెమ్కేమో సేమ్ మధ్యలో జర్దోజీ రింగ్ స్టిచ్ చేసుకోవాలి. దానికి రెండు వైపులా ఒక డ్రాప్ షేప్లో ఉన్న పర్ల్ లేదా వీట్ పర్ల్, దాని మీద ఒక 2 mm షుగర్ బీడ్. అంటే ఆల్టర్నేటివ్గా స్టెమ్స్కి మనం కట్ బీడ్స్ జర్దోజీ రింగ్, ఇంకో దానికేమో 2 mm షుగర్ బీడ్ పర్ల్స్, అట్లా ఆల్టర్నేటివ్గా మనం స్టిచ్ చేసుకోవాలి స్టెమ్స్కి రెండు వైపులా. తర్వాత అక్కడక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక 2 mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బార్డర్లో ఏమో కట్ బీడ్స్ని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సింగిల్ 2 mm బంచ్ బీడ్ని స్టిచ్ చేస్తున్నాను.
ఇక్కడ ఉన్న లీవ్‌కేమో మనం 4 టైమ్స్ జర్దోజీ బులియన్ రింగ్‌ని లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్‌కి ఇంకొక వైపు 2 కట్ బీడ్స్, ఒక 2 షుగర్ బీడ్, ఒక 3 చంకీని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ లీవ్స్ చుట్టూ మనం జరీ థ్రెడ్‌ని చైన్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మనకి బార్డర్‌లో ఉన్న కట్ బీడ్స్ చుట్టూ కూడా 2 వైపులా జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్‌ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనము ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్‌ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మనం నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి, ఎల్బో హ్యాండ్స్‌కి 1 లైన్ అటు ఇటు స్టిచ్ చేసుకున్నామనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.